లేకుండా ఒట్టి చేతులతో వెళ్లే బదులు ఇది కాస్త నయం కదా. కాస్తైనా నమ్ముతారు, బ్రతిమిలాడే అవకాశం ఉంటుంది. లేదమ్మా, ఆవిడ నమ్మదు. ఆవిడ చాలా మొండిది. నీకు తెలియదు ఆవిడ గురించి. కానీ నా చెల్లెలు పెళ్లి జరగాలి. ఈ ముహూర్తానికే జరిగి తీరాలి. నేననేది అదే కదరా. రాణి పెళ్లి ఎలాగైనా జరిపించాలి. ఇప్పుడు దొరికింది ఇదే. ముందు తాళి కట్టించండి అందాం. మేం పూర్తిగా అన్నమాట ప్రకారం మొత్తం బంగారం పెట్టాకే కాపురానికి తీసుకెళ్ళండి అని అడుగు చూద్దాం. రే, మతుండే మాట్లాడుతున్నావా? పెళ్ళైన తర్వాత నా చెల్లెల్ని పుట్టింట్లో ఉంచుకోమంటావా? అదేం పద్ధతిరా? అది నా చెల్లెలరా. నేనెప్పటికీ అలా చేయను. దాని పెళ్లి జరిగితే కరెక్ట్గా జరగాలి. జరిపించి తీరతాను. ఏ ప్రయత్నం చేయకుండా రాణి పెళ్లి ఎలా జరుగుతుందిరా? ఆగిపోతే బాగుంటుందా? బాగోదురా, నాకు తెలుసు. కానీ ఎలారా? నిజమే, కానీ ఎలా జరిపిస్తావు చెప్పు? అవతల మండపంలో అందరూ వెయిట్ చేస్తున్నారు. మనకి ఎక్కువ టైం లేదురా. బావా, నాకిప్పుడు ఒకే ఒక దారి కనిపిస్తుంది. ఏంట్రా అది? చెప్తాను. చెల్లమ్మా, ఈ నగలు కాగితాలు తీసుకెళ్లి లోపల పెట్టు. లోపలికి వెళ్ళమ్మా. రే. అలాగే అన్నయ్య. రే, పద. ఎక్కడికి రా? మా మామగారింటికి వెళ్దాం. మామగారింటికా? అక్కడికి ఎందుకు? అర్చనకి వాళ్ళు పెళ్లికి పెట్టిన బంగారం వాళ్ళ దగ్గరే ఉందిరా. ఇంతకుముందు ఒకసారి అర్చన ఆ బంగారం నా దగ్గరికి తీసుకొచ్చి, ఏమండి వీటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో రాణికి బంగారం కొనిచ్చేద్దామండి అంది. కానీ నేనే మనస్సాక్షి, ఆత్మాభిమానం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే కట్నం అవుతుందని చెప్పి అర్చనతో వద్దన్నాను. కానీ ఇప్పుడు నాకు వేరే దారి కనిపించట్లేదురా. వెళ్ళి వాళ్ళని అడుగుదాం. ఆ బంగారం తీసుకుని అది అమ్మేసి వచ్చిన డబ్బుతో 30 తులాల బంగారం కొని ఆకాష్ వాళ్ళ అక్క చేతికిచ్చేద్దాం. ఏమంటావు? అరే బావా, నాకు ఈ ఆలోచన ఇంతకు ముందే వచ్చిందిరా. కానీ నువ్వు కోప్పడతావని ఆగాను. కానీ నువ్వే ఇప్పుడు ఈ నిర్ణయానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. పదరా వెళదాం. పదరా. ఏంట్రా ఇంటి ముందుకు వచ్చి గేట్ దగ్గర ఆగుతావే? లోపలికి పదా. తాళం వేస్తుందిరా. ఎందుకురా అంత కంగారు పడతావు? ఒకవేళ మండపానికి వెళ్ళారేమో. కరెక్టేరా, నేను అసలు ఆ విషయం మర్చిపోయాను. రేయ్, మీ మాంగారికి ఫోన్ చేయరా. వివరంగా ప్రాబ్లం ఏంటో చెప్పు. వినోద్ను పంపిస్తాడు. అల్లుడు గారు కళ్యాణ మండపంలోనే ఉన్నారా? పెళ్లి పనులన్నీ సజావుగానే జరుగుతున్నాయా? అదేంటండి, అంటే మీరు మండపంలో లేరా? ఎక్కడున్నారండి? మా కుటుంబం అంతా విజయవాడ రావాల్సి వచ్చింది. మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం. విజయవాడ? సడన్ గా విజయవాడ వెళ్ళారేంటండి? ఏమైంది? మా బావగారికి ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది. చాలా సీరియస్ అన్నారు. బావ అందరినీ ఓసారి చూడాలన్నాడట. అందుకే వెంటనే బయలుదేరి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది మావయ్య గారు? ఆయన ఇంకా సీరియస్ కండిషన్లోనే ఉన్నాడు. అవతల శుభకార్యం జరుగుతుంది కదా అని మీకు చెప్పకుండానే రావాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకండి. పర్వాలేదండి. ఈ విషయం అర్చనకు కూడా చెప్పండి. రాణికి మా ఆశీర్వచనాలు చెప్పండి. మేము అక్కడికి రాగానే కొత్త దంపతులకు ఏం చేయాలో పద్ధతి ప్రకారం అన్నీ చేస్తాం. సరే మావయ్య గారు. ఉంటాను అల్లుడు గారు. సరేనండి, నేనుంటాను. ఏంట్రా అందరూ విజయవాడ వెళ్ళారంట? అవునరా, మా మామగారు వాళ్ళ బావగారికి ఒంట్లో బాగాలేదంట. సీరియస్గా ఉందంట. అందుకే అందరూ కలిసి విజయవాడ వెళ్ళారు. ఛే, ఏంట్రా ఇది? దేవుడు కష్టాలన్నీ నీకే పెడుతున్నాడు. అరే బావా, ఇప్పుడు 10 అయిందిరా. తెల్లారితే పెళ్ళి. తెల్లారేసరికి నగలు ఎలా వస్తాయిరా? రే, ఇప్పటిదాకా ఏదో ఒక దారి దొరుకుతుంది అనుకున్నాం. పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయిందిరా. చెల్లి చెల్లి అని ఎక్కడా లేని ప్రేమను చూపించావు. బాగా చదివించావు. చక్కగా పెళ్లి చేసి మహారాణిలా చూడాలనుకున్నావు. నీ ఆశలన్నీ అడియాసలయ్యాయిరా. రే, మొట్టమొదటిసారి నీవిచ్చిన మాటను నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చిందిరా. ఒరే బావా, దానికి నీ చెల్లెల జీవితమే బలయ్యేటట్టుందిరా.
సరే ఏం చేస్తాం, పద. వదినా, రార్చన అన్నయ్యడి మా వారేమైనా ఇక్కడికి వచ్చారా? ఇద్దరు ఇప్పుడే ఆటోలో వెళ్లారు. ఎక్కడికి? మండపానికా? కాదర్చన, మండపానికి వెళ్ళలేదు. ఈ విషయం నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఇల్లు కొంటానన్న కుమార్ గారు సడన్గా ఏదో ప్రమాదం జరిగి వ్యాపారంలో నష్టం వచ్చి కనబడకుండా పోయారట. భర్త కనబడట్లేదని భార్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. అందుకే డబ్బు కోసం అన్నయ్య ఈయన కలిసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి నా నగలు పెళ్లి వాళ్ళకిచ్చి ఎలాగోలాగ మేనేజ్ చేయొచ్చని ఈయన అన్నారు. కానీ అన్నయ్య అసలు ఒప్పుకోలేదు. చివరికేదో ఆలోచించి ఎక్కడికో వెళ్దాం పదా అని అన్నయ్య ఈయన తీసుకెళ్లారు. తెల్లారితే పెళ్ళి, ఆ నగలు ఎలాగో ఏమో అని తిరుగుతున్నారు. మావయ్య నాకు ఫోన్ చేసి గోపి ఎక్కడా, నగలు ఏర్పాటు చేశాడా అని అడిగారు. ఈయనకి ఫోన్ చేస్తే ఈయన ఫోన్ ఆఫ్లో ఉంది. ఇక్కడికొస్తే అన్నయ్య దగ్గరైనా ఏమైనా తెలుస్తుందేమోనని వచ్చాను. వెళ్ళిన దగ్గర ఆ నగలు దొరుకుతాయో లేవో తెలీదు. ఆ దేవుడే రక్షించాలి. అంతా ఆయన చేతుల్లోనే ఉంది. అరే మామా, రాణి డ్రెస్లో నేను చూస్తే ఫ్లాట్ అయిపోతుందిరా. రాణి కూడా నీలాగే సిగ్గుపడుతుందేమో. అయినా నీకేంట్రా, ప్రేమించిన అమ్మనే పెళ్లి చేసుకుంటున్నావు. అవునరా మామా, మీ పెళ్ళాక హనీమూన్ ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? సిగ్గుపడుతున్నాడు రా. ఏంటి మావయ్య, బావ ఫోన్ కలవట్లేదా? అవునమ్మా. ఏంటి నువ్వనేది? ఇప్పుడెలా? ఉండవే, ఇప్పటికి 100 సార్లు ఫోన్ చేశాను. ఏమైందో ఏమిటో, ఫోన్ మాత్రం కలవట్లేదు. అదేంటి, బావ మాటిచ్చిలా తప్పించుకుంటారని నేను అనుకోలేదు. పొన్ని నువ్వు పంచేనా? ఏమిటమ్మా? నేను ఇంతకు ముందు అమ్మ నగలిస్తానంటే బావ వద్దని అన్నాడు. అవి అమ్మ దగ్గరే ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకురానా? మంచి ఆలోచనమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి వెంటనే మీ అమ్మ దగ్గర నగలు తీసుకుంటా. భాగ్యం, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు. వాడు వద్దు అన్నాడంటే దాని వెనకాల ఏదో పెద్ద అర్థమే ఉండి ఉంటుంది. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవే. నీకు అన్ని అర్థాలు తెలుస్తాయ్యా, కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి మాత్రం నీకు అర్థం కావట్లేదు. అది కాదు భాగ్యం, నేను చెప్పేది విను. రేవతి ఏమంది, ఈ పెళ్లికి ఎవరు వెళ్ళొద్దు అని వాళ్ళ నాన్న అంటం వల్లే కదా వాళ్ళ అమ్మ రాకుండా పోయింది. ఆ విషయం మర్చిపోయావా? ఇప్పుడు రేవతి వెళ్ళి ఆ నగలు అడిగిందే అనుకో, వాళ్ళ అమ్మ నగలు ఇచ్చిందే అనుకో, ఆ విషయం మాధవరావుకి తర్వాత తెలిసిందే అనుకో, వాడు వచ్చి పెళ్లిలో నానా గొడవ చేస్తాడు. ఆ తర్వాత రేవతిని వాళ్ళ అమ్మని నరకయాతన పెడతాడు. మన అమ్మాయి జీవితం కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేస్తా ఉంటే. ఏంటి మావయ్య, ఇలా ఇరకట్టంలో పడే మాటలు మాట్లాడుతున్నారు? అది కాదమ్మా, నాకెందుకో నీ ఆలోచన కరెక్ట్ అనిపించట్లేదు. నాకు లోపల భయంగానే ఉన్నా గోపి ఎలాగైనా నగలు తెస్తాడనే నమ్మకం నాకుందమ్మా. సరే మావయ్య, మీకంత నమ్మకం ఉంటే వెయిట్ చేద్దాం. కానీ మీరు ఒకసారి శివన్నయ్యకి ఫోన్ చేసి చూడొచ్చు కదా? అవునయ్యా. ఏమైందయ్యా? శివ ఫోన్ కూడా కలవట్లేదే. అర్థమైందయ్యా, నాకు పూర్తిగా అర్థమైంది. ఏమర్థమైందే? వాళ్ళిద్దరూ పథకం ప్రకారమే నా కూతురు పెళ్లి ఆగిపోవాలని ఇలా చేసుంటారు. మనకు లేనిపోయి నమ్మకాలు కలిగించి చివరి నిమిషంలో కావాలని ఇలా చేశారు. పాపాత్ముడు, వాడుట్టి పాపాత్ముడయ్యా. నా కూతురు పెళ్లి చేతిలో చెడగొడుతున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా కూతురు పెళ్లి ఎలా చేయాలో అర్థం కావట్లేదు. వాడేగా పెళ్లి వాడు మనకి తెచ్చిస్తానన్నాడు. అసలు మాట ఇవ్వకుండానే ఉంటుంటే నిశ్చితార్థంతోనే ఆగిపోయి ఉండేది. ఈ కర్మ ఇలా ఉండేది కాదు. అయ్యో, ఊరందరినీ పిలిచిన తర్వాత పేటల మీద పెళ్లి ఆగిపోతే ఇక దానికి జీవితంలో పెళ్లి అవుతుందా? మనం తలెత్తుకుని తిరగలమా?
భగవంతుడా ఇప్పుడేం చెయ్యాలయ్యా? అయ్యో వీడి మాటలు నమ్మి వాసుని వాడి మామగారిని అవమానించి పగైపోయానే. అనరాని మాటలని కానిదాన్ని అయ్యాను. నమ్మించి గొంతు కోసాడు వాడు. అవమానాన్ని భరించడం కన్నా ఉరేసుకుని చావడం మంచిది. అవును, ఉరేసుకుని చావడమే మంచిది. నోర్మి, అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నా కొడుకు అలాంటి వాడి కాదే. నేను కాదు, ముందు నువ్వు నోరు మూసుకో. వాడు ఎలాంటి వాడు నాకు అర్థమైపోయింది. అయ్యో ముహూర్తం టైం కూడా దగ్గర పడిపోతుంది. అది వస్తుంది. అదిగో వచ్చేసింది రాక్షసి. ఏంటి ఇక్కడ సపరేట్ గా సమావేశం అయ్యారు? మొక్కలు మసిగుడ్డలా అలా మాడిపోయి ఉన్నాయి. మీ అబ్బాయి నగలింకా తీసుకురాలేదా? లేదమ్మా, తీసుకొచ్చేస్తాడు. ఇది ఇప్పుడే ఫోన్ చేశాడు, తీసుకొచ్చేస్తున్నాడు. అలాగా? మీ అబ్బాయి నగలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడేంటి? అమెరికా వెళ్లి బిస్కెట్ బంగారం కొని దుబాయ్ వెళ్లి నగలు చేయించుకొని తీసుకొస్తున్నాడా? నిన్నటి నుండి అక్కడి నుంచి తెస్తున్నాడు, ఇక్కడి నుంచి తెస్తున్నాడని ఓ మహానాయకుడికి ఇచ్చినంత బిల్డప్ ఇస్తున్నారు. ఇంతవరకు మనిషి ఆజాపాజా లేడు. వచ్చే లక్షణం కూడా కనిపించడం లేదు. ఇదిగో చూడండి, దగ్గరలోనే ముహూర్తం ఉంది. ఆలోపు నగలుగాని రాలేదనుకోండి, మీకు దుర్ముహూర్తం మొదలవుతుంది. ఆలోచించుకోండి. అయ్యో ఇది యుద్ధానికి కాలు దువ్వుతూ రంకెలేస్తుంది. వాడేమో ఇంకా రాలేదు. ఇప్పుడు నా కూతురి పెళ్లి ఎలా చెయ్యాలి? నాకేం పాలు పోవడం లేదు. ఇంత మోసం చేస్తాడా దుర్మార్గుడు? భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలయ్యా? మావయ్య, అమ్మార్చన వచ్చేసావా? ముందా నగలివమ్మా. అమ్మా, కరెక్ట్ టైంగా వచ్చేసావు. ముందు ఆ నగలు ఇస్తే రాణి మెళ్ళలో వేసి పేట్ల మీద కూర్చోబెడదామమ్మా. ముహూర్తానికి టైం అవుతోంది. నగలు నన్ను అడుగుతున్నారేంటి మావయ్య? ఆయన వస్తూ వస్తూ తెచ్చుంటారు కదా. అక్క, బావగారు ఇంకా రాలేదు. అందుకే నగలు నువ్వేమని తెచ్చుంటావేమోనని అడుగుతున్నారు. లేదు, ఆయన ఇక్కడికి వచ్చేసి ఉంటారేమోనని నేను బయలుదేరి వచ్చేసాను. ఇంకా ఆయన రాలేదా? అదేంటమ్మా అలా అంటావు? గోపి నీతో ఏం చెప్పలేదా? లేదు మావయ్య, నిన్న ఉదయం అనగా వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. అందుకే రాత్రి నేను రాలేకపోయాను. నగల గురించి ఏవైనా తిరుగుతున్నారేమో, ముహూర్తం టైంకి వచ్చేస్తారేమోనని నేను బయలుదేరి వచ్చేసాను. ఆయన రాలేదన్న విషయం మీరు చెప్పేదాకా నాకు తెలీదు. ఏంటి తెలీదా? నీకు వాడొచ్చింది రాంది తెలీదా? నేను చెప్పరా? వాడు పథకం ప్రకారమే ఇలా చేశాడు. మా పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు మంట కలపడానికి ఇలా చేశాడు. మొత్తం మర్యాదంతా గంగపాలు చేశాడు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏమయ్యా, మనం పెళ్లికొచ్చిన వాళ్ళందరి ముందు అవమానపడి తలదించుకోవాలని అది చూసి ఆనందించడానికే వాడేలా చేశాడయ్యా. నీకింకా నమ్మకం కలగడం లేదా? ఊరికే నోరు పారేసుకోకు. నాకు మనసు బాగుండలేదు. అయినా నీలాగా చెవుకొచ్చిన మేకలా అరుస్తున్నానా? ఆడదన్నయ్యా, నా బాధ నాకుంటుంది. నీ అంత ధైర్యం నాకు లేదు. సర్లే వెళ్ళవయ్యా, వెళ్ళి మండపం ముందు నిలబడి వాడు వస్తున్నాడో లేదో చూడు. ఏంటో చూసేది? వచ్చిన వాడు అక్కడే కూర్చుంటాడా? సరాసరి లోపలికే వస్తాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుని. నీకే చెప్పిన అర్థం చేసుకోగా, ప్రతిదానికి ఎదురు చెప్తావు. సర్లే నేనే వెళ్ళి చూస్తానులే. అక్క, ఆ కవర్ ఇటు. వీడింకా రాలేదే. ఒక పక్క ముహూర్తం ముంచుకొస్తుంది. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? నమస్కారం అమ్మా, వెళ్ళండి. చరవాసు, చెల్లెలు పెళ్లికి ఇంత ఆలస్యంగా రావడం? అసలు రాకూడదు అనుకున్నానే, కానీ మా మామగారే వెంటుండి మరీ నన్ను తీసుకొని వచ్చారు. ఏంటి, మీ మామగారు వచ్చారా? చూడమ్మా. రాడేమో అనుకున్నాను. ఇక్కడ ఏ దుర్మార్గం పని చేయడానికి వచ్చాడు అర్థం కావట్లేదే. ఏం చెల్లమ్మా, బావున్నావా? పెళ్లికొచ్చిన బంధువుని, పైగా వియ్యంకుణ్ణి. కనీసం మర్యాద కన్నా నమస్కారం చేసి రండన్నయ్య గారు అని పిలవచ్చు కదా. ఏంటి అలా నిలబడ్డావు?
రండి అని మాట అనొచ్చుగా. రండి బాబాయ్ గారు. అది మంచితనం అంటే, మంచి వాళ్ళ లక్షణం అంటే అది. ఏం వియపురాలా ఆ రోజు మా ఇంటికొచ్చి టైం ఉంటే, మనసుంటే, తీరికుంటే, రౌడీ పంచాయతీ ఏమీ లేకపోతే రండి అని విసురుగా కార్డు విసిరేసి పెళ్లికి రమ్మని ఆహ్వానించావు. నువ్వెలా పిలిచినా పెళ్లికి రావాలనే మనసుండబట్టి, పైగా వియ్యాల వారింట్లో పెళ్లి అండగా నిలబడి చేయాల్సిన పెళ్లి అని బాధ్యతగా వచ్చాను. అసలు ఇంకో విషయం చెప్పనా? అల్లుడి గారికి ఈ పెళ్లికి రావటం సుతరాము ఇష్టం లేదు. కానీ నేనే, అయ్యో అదేంటి అల్లుడు గారు, తోడబుట్టిన చెల్లెలు పెళ్లికి రాకపోవటం తప్పు అని నచ్చజెప్పి మరీ తీసుకొచ్చాను. లోపలికి రండి. పర్వాలేదమ్మా, మీరు వచ్చే పోయే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉండండి, మేము లోపలికి వెళ్ళి కూర్చుంటాం. అల్లుడు గారు పదండి. అల్లుడు గారు, బంధువర్గం బాగానే వచ్చినట్టున్నారు. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? ఆగండి. నన్ను పెళ్లికి వెళ్ళొద్దని చెప్పి మీరిద్దరూ ఎందుకు వచ్చినట్టు? ఏం లేదమ్మా, ఈ పెళ్లికి ఏదో నగల సమస్య ఉందని తెలిసింది. ఒకవేళ మన ఇంట్లో నగలు ఇక్కడికి ఏమైనా నడుచుకుంటూ వచ్చాయేమో అని చూసి వెళ్దామని వచ్చాం. చూడన్నా, నువ్వు క్రిమినల్ కావచ్చు, అందుకని నీ కూతురికి అలాంటి క్రిమినల్ బుద్ధి ఉంటుందని అనుకోకు. బావ ఖచ్చితంగా నగలు తీసుకొస్తాడు. అల్లుడు మాట్లాడనివ్వండి. మాట్లాడే ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మావయ్య ఇక్కడ కూర్చున్నా. అల్లుడు, ఈ మాధవరావుది బ్యాక్ బెంచ్ కదయ్యా, ఎప్పుడు ఫ్రంట్ సీటే.